మేడం మరి ఇప్పుడు చాలా మంది అంటే మనం తీసుకుంటున్న ఫుడ్‌ని మనం ఎలాగో చేంజ్ చేసే పరిస్థితి లేదు. బట్ చెక్ చేసుకొని మనం వాడుకునే సిట్యుయేషన్ వస్తుందేమో కానీ, చాలామంది ఇప్పటికీ తెలియని వాళ్ళు ఈ పేస్ట్ మీరు అంటున్నట్టుగా చికెన్ సండే వచ్చిందంటే చాలు చాలామంది చికెన్ తింటూ ఉంటారు. అవునండి. సో, ఈ సిట్యుయేషన్‌లో మనం ఫుడ్ ఆల్రెడీ తీసుకున్నాము. మన బాడీ అనేది ఆల్రెడీ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయింది. బట్ ఇప్పుడు పీసీఓడీ అనేది తగ్గించుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నివారణ చర్యలు అంటూ ఉంటాం కదా! అవునండి. ఎలా తగ్గించుకోవచ్చంటారు? ఫస్ట్ ఇంపార్టెంట్ డీటాక్స్ ప్రాసెస్ అండి. హ్మ్. మేము చేసేది ముందు మేము చేసేది ఏంటంటే పల్స్ ద్వారా వెళ్తామండి. మేము ఫస్ట్ పేషెంట్ రాగానే చెక్ చేసేది పల్స్ అండి. పల్స్ చెక్ చేసేటప్పుడు వాళ్ళలో ఉండే యూనిక్ క్యారెక్టర్ మెయిన్ పల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అండి. అంటే వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు ఏమి డీవియేట్ అవటం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది అవును. అనేది చూసుకుంటాం. సో మేము వెళ్ళే దాంట్లో డీటాక్స్ అనేది ఫస్ట్ స్టెప్ అండి. ఇలాంటి ఏవైనా టాక్సిన్స్ ఉన్నా దాన్ని ఎట్లా డీటాక్స్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రొసీడ్. ఎందుకంటే ప్రతి వాళ్ళలో ఒక 6 మెయిన్ ఆర్గన్స్ ఉంటాయి ఏవైతే డీటాక్స్ చేస్తాయి. వీళ్ళ దాంట్లో ఏది తీసుకుని దేన్ని మనం ఎనర్జైజ్ చేసి లేకపోతే దేన్ని మనం ఛానల్ చేసుకుని డీటాక్స్ చేయొచ్చు అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ మేము మెయిన్గా వర్క్ చేసేది లివర్ మీద అండి. ఎందుకంటేనండి ఈ హార్మోన్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా రక్తంలో ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటాయి. సో బ్లడ్ అనేది ఇంపార్టెంట్ అండి. రెండోది లివర్ అనేది ఒక మేజర్ ఒక ఎండోక్రైనల్ ఆర్గన్ కూడా. సో లివర్ ప్యూరిఫికేషన్ చేస్తే మనకి చాలా వరకు ఫుడ్ని ఈజీగా బాడీ డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తాం. థర్డ్ కొన్ని కేసెస్లో మేము చేసేది కిడ్నీస్కి. ఎందుకంటే కిడ్నీలో ప్రీ నేటల్ ఎనర్జీ ఉంటుంది. అంటే మనకి యాన్సిస్ట్రల్ ఎనర్జీ అంటాం. అది ఎక్కువ చైనీస్ మెడిసిన్ వాళ్ళు ఎక్కువ దాన్ని ఫాలో అవుతారు. బట్ ఆ ఎనర్జీ అనేది ఉంటుందండి. సో దాని నుంచి కానీ వాటి నుంచి కానీ మనం దాన్ని క్లియర్ చేసుకోవటం. కిడ్నీకి ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హిమోగ్లోబిన్ ఇష్యూస్. ఓకే. సో ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతున్నాయి అన్నా లేదా ఓవర్ బ్లీడ్ అవుతుందన్నా బాడీలో అన్ని పార్ట్స్‌కి సంబంధం ఉంటుంది. అవునండి. ఎందుకంటే మీది ఏ సిస్టమ్ కూడా సపరేట్‌గా వర్క్ చేయదు. ఇప్పుడు నేను లేను, మీరు ఓన్లీ నేను రిప్రొడక్షన్‌తో ఒక్కటే ఇచ్చేస్తే అయిపోయేవి కాదు. బాడీ అనేది ఒకటికి ఒకటి లింక్ అయి ఉంటుంది. మీరు ఒకటి ప్రాబ్లం వచ్చింది అంటే దాంట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అది చాలా కండిషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. బేసికలీ ఏది ఇండివిజువల్గా వర్క్ అవ్వదు. సో మేము చూసే దాంట్లో ఈ లివర్, కిడ్నీ ప్రాబ్లమా, లేదా వాళ్ళకి బ్లడ్లో ఇష్యూవా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా. సో ఇఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి. సో ఈ 5 చూసుకుని దాన్ని బట్టి మేము బ్యాలెన్స్ చేస్తాం. మేము ఇది ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తాం ఆటోమేటికలీ బాడీ దాని ఓన్ రెగ్యులేషన్లోకి వెళ్ళటం స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా హార్మోన్ సప్లిమెంటేషన్ కన్నా ఎప్పుడైతే ఆ కండిషన్, ఆ తత్వం, వాత పిత్త కఫాలో ఏది బ్యాలెన్స్ చేస్తే సెట్ అవుతుందని చూసుకుంటే ఆటోమేటిక్గా ద బాడీ విల్ స్టార్ట్. కాకపోతే ఇది ఏమి 1 డే స్టెప్ కాదండి. 1 మంత్ వచ్చింది అయిపోయింది, లేదా ఈ మంత్ మీరు మెడిసిన్ ఇచ్చారు నాకు వచ్చేసింది, అలా ఉండదు. ఎందుకంటే ఇది కనెక్టెడ్ ప్రాసెస్. ఈవెన్ మంత్లీ వచ్చే ప్రాసెస్ కాబట్టి ఈవెన్ అంటే ఈ నెల తగ్గిపోయింది నెక్స్ట్ మంత్ ఎలా వస్తుందో ఏంటో అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఫుడ్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్‌గా లేనందువల్ల సో ఎప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా చెప్పలేము. అవును. సో వీళ్ళకి డైట్ కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేది ఉంది అంటే మళ్ళీ బాడీలో స్ట్రెస్ ఉంటుంది. షుగర్ చేసేది ఇన్ఫ్లమేషన్ అండి. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేది స్ట్రెస్ వల్ల మళ్ళీ మీ కార్టిసోల్ పెరుగుతుంది, మళ్ళీ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, మళ్ళీ మొత్తం సైకిల్ రిపీట్ అయిపోతుంది. సో డైట్ చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందులో అయితే మేము ఎక్కువగా షుగర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, మిల్క్ అండ్ చికెన్ అవాయిడ్ చేయమంటాం, బ్రాయిలర్ చికెన్ ఇవైతే. తర్వాత ఇంకా ప్యాక్డ్ అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనకు తెలియదు కానివ్వండి, ఈవెన్ లిప్ బామ్ వాడే దాంట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. మనం అది జస్ట్ నరిష్మెంట్, ఇది మనం నార్మల్ క్యాజువల్ అనుకుంటాం కానీ అందులో ఉండే మైక్రో ప్లాస్టిక్ కూడా ఈ మధ్య రిసర్చ్ లో అండి ఈవెన్ యూరిన్ ఫర్ బేబీస్ ఉంటాయి చూడండి, ఐ మీన్ 6-7 years ఆ ఏజ్ వాళ్ళకు కూడా యూరిన్ లో ప్లాస్టిక్ కంటెంట్ ఉంది. సో మనం దీన్ని బట్టి తెలుస్తుంది మనం ఎంతగానం ప్లాస్టిక్ ని అలవాటు చేసుకున్నాము, ఈవెన్ వాడుతున్నాము అనేది కూడా. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని మనం దాన్ని అడాప్ట్ చేసేసుకుంటామండి, కానీ కరెక్ట్ తెలియదు. ఇప్పుడు దాంట్లో వేడిగా వేసినప్పుడు దాని నుంచి ప్లాస్టిక్ పార్టికల్స్ అన్ని మైక్రో లెవెల్లో వచ్చేస్తాయి. అవునవును మేడం, ఇప్పటి వరకు అంటే పీసీఓడి ఎలా వస్తుంది అంటే ఏం తింటే వస్తుంది అని తెలుసుకున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి పీసీఓడి వచ్చింది అంటే ఎలా కనుక్కోవచ్చు అని చాలా మంది చెప్తారు, పీసీఓడి చెక్ చేసుకోండి అని చెప్పి. సో వెళ్ళి కనుక్కోవడం కన్నా నార్మల్గా మీకు తెలిసినట్టు అంటే నిర్లేప గారికి ఎలా ఇప్పుడు నాకు పీసీఓడి వచ్చింది అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే? యాక్చువల్గా అండి ఈ కండిషన్ 70% అన్డయాగ్నోస్డ్ వల్లే పెరుగుతుంది.
ఎప్పటి వరకు అయితే ఫర్టిలిటీ ఇష్యూ రాదో అప్పటి వరకు అసలు మనం దీనిపై మీద దృష్టి పెట్టం. అవును. చాలా మందికి ఎందుకంటే దీంట్లో సిమ్టమ్స్ అండి మనం కన్సిడర్ చేస్తే అందరికి అన్ని సిమ్టమ్స్ ఉండవు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉందనుకోండి స్టార్టింగ్ నుంచి మనం దాని మీద దృష్టి పెడతాం. చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా కూడా పీసీఓడి ఉంటుంది. వాళ్ళ ఓవరీ అనేది ఓవరీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఓవం అనేది ప్రాపర్ గా మెచ్యూర్డ్ గా ప్రొడ్యూస్ కాదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ ఫర్టిలిటీ సైకిల్లోకి వెళ్ళి వాళ్ళ ఫర్టిలిటీ సక్సెస్ అవ్వకపోతే గానీ వాళ్ళు దాని మీద దృష్టి పెట్టరు. పెళ్ళైన తర్వాత చెక్ అవునండి. కాబట్టి దీనికి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి. మెయిన్ చూపించేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. మీకు ఎక్కువ స్వీట్ క్రేవింగ్ ఉన్నా లేదా చాక్ పీసెస్ కానీ ఇలాంటి క్రేవింగ్స్ ఉన్నా దాని మీద మనం ఒకసారి ఎందుకు ఉంది అనేది ఆ న్యూట్రిషన్ ని సప్లిమెంట్ చేసేయటం మంచిది. అది ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడే మనకి ఒక వైపున ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది. చాక్ పీసెస్ తినేస్తారు పిల్లలు, బలపాలు రా రైస్ తింటారు. సో దట్ షోస్ అ డెఫిషియన్సీ అండి. అలాగే ఓవర్ స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు కూడా మనం ఒకసారి పీసీఓడి అంత పెద్దది కాదు కానీ వాట్ ఈస్ ద క్రేవింగ్, వై ఆ క్రేవింగ్ ఎందుకు అనేది సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. లేకపోతే అది ఒకటి నుంచి ఒకటి ఇట్ విల్ లీడ్ టు పీసీఓడి. సో మనం తినకూడని వాటి మీద మనకి క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే జంక్ ఫుడ్ తినటం అనేది బ్యాలెన్స్డ్ గా ఉందనుకోండి, అంటే మీరు రెగ్యులేట్ చేసుకోగలుగుతున్నారంటే దాని గురించి పెద్ద ఆలోచించగలరు. లేదు తినాల్సిందే క్రేవింగ్ లాగా వెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు వెళ్తున్నారు. ఓకే, సాధారణంగా వెళ్తే పర్లేదు కానీ ఖచ్చితంగా నేను ఈ రోజు తినాలి అన్న క్రేవింగ్ ఉంది అంటే క్రేవింగ్ కి నార్మల్ తినడానికి డిఫరెన్స్ మన మైండ్ కి తెలిసిపోతుంది. మనం వెళ్ళాల్సిందే ఏదో ఒక రీజన్ వెతుక్కుని మనం వెళ్తున్నాము అంటే వీ హ్యావ్ టు థింక్. సో ఒకటి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ డార్కనింగ్ ఆఫ్ స్కిన్ అండి. ఇక్కడ మెడ దగ్గర అండర్ ఆర్మ్స్ లో కానీ ఇక్కడ డార్కనింగ్ ఆఫ్ స్కిన్ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ నాట్, అదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి సైన్. అది మళ్ళీ మే లీడ్ టు పిసిఓడి. తర్వాత స్కిన్ ట్యాగ్స్ అండి. స్కిన్ మీద చిన్న చిన్న ఓవర్ గ్రోత్స్ లాగా వస్తాయి, అది కూడా ఒక ఇండికేషన్ విచ్ షోస్ దట్ దెర్ ఇస్ పిసిఓడి. నెక్స్ట్ ఫేషియల్ హెయిర్ కానీ థిన్నింగ్ ఆఫ్ హెయిర్, బాల్డ్నెస్ రావటం కానీ ఇవి కనుక వచ్చినా మీరు ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది. దాన్ని సాల్వ్ ఇనిషియల్ స్టేజ్ లో చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి పిసిఓడికి లీడ్ చేయొచ్చు. పిసిఓడి యాజ్ సచ్ అయితే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫామ్ లో మేనిఫెస్ట్ అవుతుంది మెయిన్ గా, ఎందుకంటే దాంట్లో ఒక సైకిల్ అనేది ఉండదు. అయితే స్కాంటీ అంటే చాలా తక్కువ మెన్సెస్ అవుతాయి లేదా ప్రొలాంగ్డ్ మెన్సెస్ అవుతాయి. ప్రొలాంగ్డ్ ఎందుకు అవుతుందంటే అది ఒకేసారి రిలీజ్ చేసినప్పుడు అంతవరకు మీ యూట్రస్ వాల్ గ్రో అవుకుంటూ వెళ్తుంది. సడన్లీ దాంట్లో ఆ చేంజ్ వచ్చినప్పుడు అది ఇంకా కంటిన్యూస్ గా బ్లీడింగ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ఇంకోటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఫర్టిలిటీలో కూడా ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఆ ఓవంకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ ఫర్టిలిటీ ఆ ఫర్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గుతాయి. ఇమ్మెచ్యూర్ ఓవరీలోంచి రిలీజ్ అయిపోతాయి ఎగ్స్ అనేవి. ఫుల్ మెచ్యూర్డ్ ఎగ్ రిలీజ్ అయితేనే మనకి ఛాన్స్ ఉంటుందండి ప్రెగ్నెన్సీ. ఆ మెచ్యూర్డ్ ఎగ్ లేదు అన్నప్పుడు డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ తొందరగా రాదు. దో పీరియడ్ వచ్చేస్తుంది బట్ ఎగ్ మెచ్యూరేషన్ అవ్వదు. సో ఇప్పుడు తెలియదు మనకి ఈ విషయం అనేది, ఈ విషయంలో కానీ వీళ్ళకి మీరు ఈ ముందు సిమ్టమ్స్ ఉంటాయి డెఫినెట్ గా. గట్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఉంటుంది, వాతానికి సంబంధించిన డిజార్డర్, వాతం వల్ల వచ్చే డిజార్డర్ వాళ్ళకి, వాత ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ గట్ లో తెలిసిపోతుంది. సో ఆ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు కూడా మనకి, ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉంది, గట్ లో ప్రాబ్లం ఉంది, గట్ లో లీక్ ఉంది, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఓవరీకి టర్న్ అవుతుంది. అండ్ మోస్ట్ ప్రామినెంట్లీ ఓవర్ వెయిట్. పిల్లలు ఓవర్ వెయిట్ కూడా కదా అబ్నార్మల్ గా గ్రో అవుతారు, వాళ్ళ రేషియో కరెక్ట్ గా ఉండదు, మీకు ఉన్నట్టుండి సడన్ గ్రోత్ ఉంటుంది, ఓవర్ గ్రోత్ ఉంది, డార్క్ గా స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది, ఒక రకమైన థిక్నెస్ ఫామ్ అవుతుంటుంది. చూసాను మేడం, చాలా కండిషన్స్ లో మనం ముందే తెలుసుకోవచ్చు మేడం.